శ్రీకాళహస్తి క్షేత్రం వెనుక గొప్ప రహస్య కథ ఉంది. మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఒకసారి స్వయంభూగా వెలిసిన శివలింగాన్ని ఎండ తాకకూడదని భావించిన ఒక సాలెపురుగు రాత్రంతా కష్టపడి శివలింగం చుట్టూ గూడు వేసింది. ఉదయాన నాగపాము వచ్చి నా శివయ్య మీద ఇంత గూడు ఏంటి అంటూ విషంతో దాన్ని తొలగించి తన నాగమణితో పూజించింది. తర్వాత ఏనుగు వచ్చి విషం ఉంది శివలింగంపై అని భావించి నీళ్లతో శుభ్రం చేసి పూలతో పూజ చేసింది. ఇలా రోజు జరుగుతుండగా ఒకరోజు సాలెపురుగు నాగపాముని చూసి ఏనుగు వచ్చి నీవు పెట్టిన నాగమణిని తీసేస్తుందని చెబుతుంది. అదే సమయంలో ఏనుగు వచ్చి మణిని తొలగించి పూలు పెడుతుంది. కోపంతో నాగపాము ఏనుగు తొండంలోకి ప్రవేశిస్తుంది. భయంతో ఏనుగు తన తలని పక్కనే ఉన్న బండరాయికి బలంగా కొడుతుంది. ఆ బండరాయి మీద సాలెపురుగు కూడా ఉండడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతారు. భక్తితో శివలింగాన్ని పూజిస్తూ ప్రాణత్యాగం చేసిన వీరిని చూసి శివుడు ప్రత్యక్షమై వారిని లోకానికి మార్గదర్శకులుగా చేసుకుని ఆ ప్రదేశాన్ని వీరి పేర్ల కలయికతో శ్రీకాళహస్తి